యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టి మరి అనేక రకాలైన బాధల నుంచి, బలహీనతల నుంచి, మరి ఇబ్బందుల నుంచి, రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీ పోవు చోటెల్లను నీకు తోడుగా నుండి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. మరి దేవుడు ఈ వాగ్దానంలో ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ప్రయాణమైనా, అది ఏ రకమైన ప్రయాణమైనా, నీటిలో ప్రయాణమా, ఆకాశంలో ప్రయాణమా, అది ఏ ప్రయాణమైనా సరే అందులో నీకు తోడుగా ఉంటానని అంటున్నాడు, తోడుగా వస్తానని అంటున్నాడు. మరి అంతేకాదు, మరి లోకంలో గనులైన వారికి ఉన్న పేరు లాంటి పేరు నీకు కూడా కలుగు చేస్తానని మాట ఇస్తున్నాడు. ఇంత ఆదరణకరమైన మాటలు మరి ఇది వాగ్దానం మనం నమ్మాలండి. ఈ ఆదరణకరమైన మాటలు మన జీవితంలో జరగాలని మనం కోరుకుందామండి. మరి తోడుగా ఉంటానని అంటున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఉదయం లేవగానే మరి రేయి మొదటి జామునే లేచి సమయాన్ని ఆయనకి అప్పచెప్పామనుకో, అప్పుడు ఆ రోజంతా నీకు ఎంతగానో సంతోషంగా, ఆశీర్వాదకరంగా నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆయనకి నీకు తోడుగా ఉంటాడు. అంతేకాదు, నువ్వు వెళ్ళింది మొదలుకొని వచ్చేంతవరకు కూడా మరి ఆయన కాపుదలు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు అనమాట అండి. మరి నీకు మంచి పేరును కూడా పెడతానని అంటున్నాడు, కలుగు చేస్తానని అంటున్నాడు. ఇంత ఆదరణకరమైన మాటలు ఇవన్నీ కూడా మరి నీ జీవితంలో జరగాలి అని అనుకుంటే నువ్వు కూడా మరి ఆయనకు లోబడి ఉండాలండి. మరి ఆయన సన్నిధిలో మన హృదయాలని కుమ్మరించాలి. ఎలాగా నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాలను కుమ్మరించాలండి. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనం జవాబును పొందుకోగలమండి. మరి ఆ కన్నీరు దేవుని దృష్టిలో చాలా విలువైంది. దాసపడుతుందండి ఆ కన్నీరు. మరి ఆ కన్నీరును చూసి దేవుడు మనకు వెంటనే ప్రతిఫలాలు దయచేస్తాడనమాట అండి, జవాబులు ఇస్తాడండి. దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడూ కూడా మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందండి. డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాలు, మేలు, అద్భుతాలు, దీవెనలు అన్నీ పొందుకోగలవనటండి. ఎప్పుడూ కూడా మనం ఆయనకు లోబడి ఉండాలండి. మరి మనుషులకి కాదండి లోబడి ఉండడం, రాజులకి, యాజకులకి కాదు లోబడి ఉండడం, దేవునికి, నిన్ను సృష్టించిన ఆ దేవునికి లోబడి ఉండాలి. మరి వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఇలా చేస్తే నువ్వు నీ పట్ల ఆయనకి ఎంతగానో ప్రేమ కలుగుతుందండి. అప్పుడు నువ్వు ఆయన దగ్గర నుంచి మరి అన్నీ కూడా నువ్వు పొందుకోగలవు అనమాట అండి. ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్.